ఏదైనా ఓ దేశంలో యుద్ధం జరిగితే మరో దేశంపై దాని ప్రభావం ఎంతో కొంత పడుతోందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే పొరుగునున్న బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో అక్కడి పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. దీంతో ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్లో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఈ ప్రాంతం ఆవాల పంటకు సుప్రసిద్ధం. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ సాగవుతున్న ఆవాల ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో వేలాది టన్నుల ఆవు పిండి బంగ్లాదేశ్కు ఎగుమతి కాకుండా నిలిచిపోయింది. దాంతో 150 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 2000 మంది రైతులకు జీవనోపాధి లేకుండా పోయిందని వారు ఆందోళన చెందుతున్నారు. గ్వాలియర్, చంబల్ ప్రాంతంలోని మొరీనాలో దాదాపు 50కి పైగా ఆవాలు మిల్లులున్నాయి. ఆ ఆవ పిండిలో 90% బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తారు. ఆ దేశంలోని పౌల్ట్రీ, చేపలు, జంతువుల ఆహార తయారీలో దీనిని వినియోగిస్తారు. అయితే బంగ్లాదేశ్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ ఆవపిండిని ఎగుమతి చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో భారీ నష్టం సంభవించిందని రైతులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలోని సంగ్, రయూర్ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రతిరోజు 3500 టన్నుల ఆవపిండి ఎగుమతి అవుతుందన్నారు. తద్వారా రైల్వే శాఖకు సైతం భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. కానీ జూలై నుంచి బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆవపిండి ఎగుమతి నిలిచిపోయిందని చెప్పారు. దీంతో భారీ నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు. మరోవైపు ఇప్పటికే 11 ర్యాకులు పంపామని మధ్యప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. మరో 7 ర్యాకులు మాత్రం ఇరుక్కుపోయాయని, దీంతో ఈ పరిశ్రమలో వేలాది మంది కార్మికులకు పని లేకుండా పోయిందని అధికారులు వివరించారు. పని లేకపోవడంతో వేలాది మంది కార్మికులు ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు. తాము కేవలం ఒక్క బంగ్లాదేశ్కు మాత్రమే ఆవాలు ఎగుమతి చేస్తామని, అందుకే పరిస్థితి వచ్చిందన్నారు. బంగ్లాదేశ్లో సాధారణ స్థితి ఎప్పుడు వస్తుందోనని సందేహం వ్యక్తం చేశారు. అయితే డిమాండ్ తగ్గడంతో మన దేశంలో ఆవాల ధర పడిపోతుందా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.